రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కృష్ణా జిల్లా నాగాలంక సమీపంలో ఉన్నటువంటి పోర్టు మీద ఉన్నాం. మనతో పాటు సాయి కృష్ణ ఎవరైతే ఉన్నారో వ్యవసాయం చేస్తూ ట్రాక్టర్లు తిప్పుతూ అలాగే వివిధ రకాలైనటువంటి అనుబంధ రంగాలైనటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి పోల్ట్రీ ఫామ్ కూడా చేస్తున్నారు. అసలు ఈ పోల్ట్రీ ఫామ్ ఆలోచన ఎలా వచ్చింది, డిగ్రీ చదివి కూడా ఎటువంటి ఉద్యోగం వైపు చూడకుండా ఈ వ్యవసాయంలోనే లాభాలు తీయటం ఎలా అనే దానిపై అయితే మాత్రం సాయి కృష్ణ అయితే అధ్యయనం చేస్తూ వ్యవసాయానికి అనుబంధమైనటువంటి పోల్ట్రీ ఫామ్ కూడా సాగు చేస్తున్నారు. అసలు ఏంటి అనేది మొత్తం కూడా మీకు ఈ వీడియోలో మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ చూస్తున్నాను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతు నాకు తోడుగా. నమస్కారం సాయి కృష్ణ. నమస్కారం. ఇప్పుడు మనం యువ రైతుగా నువ్వైతే మాత్రం వ్యవసాయం చేసుకుంటూ అలాగే మనం చూస్తున్నట్టు వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పాడి పరిశ్రమ అలాగే కోళ్ల పరిశ్రమ. ఇప్పుడు చాలా మంది ఏంటి ఇవన్నీ చేయలేక లేకపోతే ఏదో ఉద్యోగం వచ్చిందిలే మనం ఎంత చదివాము వెళ్ళిపోదాం అనే ఉద్దేశంలో ఉన్నారు. ఎక్కడ చూసినా ఎవరైనా ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇన్కమ్ ప్రతి 40 రోజులకు కూడా ఇన్కమ్ వచ్చేటటువంటి పోల్ట్రీ ఫామ్ అయితే ఎంచుకున్నాం. అసలు ముందు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎన్ని సంవత్సరాల నుంచి పోల్ట్రీ ఫామ్ సాగు చేస్తున్నారు, అలాగే దీంట్లో లాభ నష్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఫస్ట్ అసలు మీరు దీని గురించి ఎలా తెలుసుకున్నారు? ఫస్ట్ మా ఊర్లో నేను 10th చదివే టైంలో మా ఊర్లో ఒక అతను వేశారు. అని చూసి అది కాకుండా చిన్నప్పటి నుంచి కొంచెం కోళ్ళు పెంచాలంటే ఏదన్నా వ్యవసాయం వైపు కానీ దాని అనుబంధ పరిశ్రమల వైపు కానీ ఇంట్రెస్ట్ ఉండేది ఎక్కువ శాతం. దాని గురించి నేను చూసి మనం కూడా ఇలా ప్లాన్ చేసుకుందామని చిన్నప్పుడే అనుకున్నాను. కాకపోతే పేరెంట్స్ వాళ్ళు ఏమన్నారంటే కొన్నాళ్ళు చదువుకో తర్వాత చూద్దాం అని అన్నారు. అలా 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 డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఈ 1 year బ్యాక్ ఈ పౌల్ట్రీ ఫామ్ అనేది మనం వేసుకున్నాం. ఓకే, ఈ ముందు పౌల్ట్రీ ఫామ్ అంటే ముందు అనేది అనుభవం రావాలి, లేదా దాని గురించి పూర్తి విశేషాలు తెలియాలి. మీరు ఎలా, మీకు అంతకుముందు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏడన్నా దాని గురించి తెలుసుకున్నారా, లేకపోతే యూట్యూబ్ లో లేకపోతే చూసారా, లేకపోతే మీకు ఎట్లా అనుభవం దీని గురించి? మాకు ముందు చెప్పినట్టుగా వేరే ఆయన వేశారు అన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా అనుకుంటే సరే నేను చెప్తాను దాని ప్రాసెస్, దాని ప్రకారం నేను ఫాలో అవ్వండి ఆయన కనుక్కుని ఏంటి ఏంటి అని ప్రాసెస్ మొత్తం కనుక్కుంటే ఆయన దగ్గరుండి ఒక బ్యాచ్ 2 బ్యాచ్లు చెప్పారు. దాని ప్రకారంగా మేము ఈ రోజు నడపడం జరుగుతుంది. అంటే ఫస్ట్ మీరు వెళ్ళి దీని గురించి అసలు మనం పోల్ట్రీ ఫామ్ ఎట్లా నిర్మించుకోవాలి ఏంటి, అలా దానికి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, పిల్లని ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అది మొత్తం కూడా మీరు తెలుసుకున్నారు ముందు? తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంటే ఈ పోల్ట్రీ ఫామ్ ఎంత విస్తీర్ణంలో ఉంది, ఎలా షెడ్ వేసుకున్నారు, సుమారు ఇంత ఖర్చు అని ఉంటుంది కదా, మీరు ఈ షెడ్ రెడీ చేసుకోవడం ఎంత ఖర్చు వచ్చింది? ఇది మామూలుగా వెడల్పు వచ్చి 24 అడుగులు, పొడవు వచ్చి 180 అడుగులు. ఓకే, దీనికి అప్పట్లో 4 లక్షలు అయింది. 4 లక్షలు అయింది. కరెంటు కొంచెం ఇంకా ఒక 50,000 60,000 అయింది. మొత్తం 4 లక్షలన్నర అయింది. ఓకే, దాన్ని నిర్మాణం వరకు. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ వాటర్ కానీ ఎన్నిటికి కూడా కలిపా, లేకపోతే ఓవరాల్ గా ఓన్లీ షెడ్ నిర్మాణానికి? షెడ్ కరెంటు ఓన్లీ. ఓకే, తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ముందు మనం పిల్లగాడికి వద్దాం. ఇప్పుడు ఎన్ని పిల్లల్ని మీరు ఈ విస్తీర్ణంలో పెంచుకుంటున్నారు? మేము వచ్చి ఫస్ట్ బ్యాచ్ వచ్చి 700 వేసాము. 700 గ్రోత్ అది అంటే ఫస్ట్ టైం కదా, ముందు లాభ నష్టాలు అన్ని మెలకువలు తెలుసుకోవాలని కొంచెం తక్కువగా వేసుకున్నాం. గ్రోత్ అది బాగుండి 50 days కి 4.5 kgs గెయిన్ చేసాం. ఓకే, మంచి గెయిన్. ఓకే, 50 days కి 50 రోజులకి చేసిన తర్వాత మొత్తం మెడిసిన్ అవన్నీ మేము కంపల్సరీగా వాడడం. ఇప్పుడు మీరు పిల్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు, పిల్ల కాస్ట్ ఎంత పడుతుంది? పిల్ల వచ్చేసి మాకు హైదరాబాదే ఉన్నాయి యాక్చువల్లీ, మొత్తం గన్నవరం ఇలా ఉన్నాయి. ఎక్కువ శాతం మేము వెంకటేశ్వర పిల్ల వేస్తాము. ఓకే, అది వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చింది. పిల్ల వాళ్ళదే వచ్చింది. పిల్ల ఎంత పడుతుంది? పిల్ల వచ్చేపాటికి వాళ్ళ పేపర్ రేట్ ని బట్టి ఒక్కోసారి లెస్ ఇస్తారు, లేకపోతే ఒక్కోసారి. సుమారు ఈ రేట్ అని చెప్పకూడదా? ప్రస్తుతానికి అయితే 42 ఉంది రేటు. ఓకే, లెస్ ఇస్తే ఒక 22 రూపాయలు అలా ఇస్తారు, లేకపోతే ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం చూసినట్లయితే మనం పిల్లని తీసుకొచ్చిన తర్వాత నుంచి మనం హార్వెస్ట్ అంటే మనం దీన్ని మీట్ గా మార్చుకునే దాని వరకు ఎంత సమయం పడుతుంది, అలా దేంటైనా లాభ నష్టాలు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే దీంట్లో రైతులు అంటే పౌల్ట్రీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి కానీ లేకపోతే పెడుతున్నటువంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటివి ఉన్నాయి, ఇంకోటి ఏంటంటే వీటిని మనం అసలు బేసిక్ గా ఎలా గెయిన్ అవ్వచ్చు, ప్రతి ఒక్క పిల్లని కూడా మంచి ప్రాఫిట్ గా మీట్ తీసుకోవచ్చు. ప్రాఫిట్ అనేది పేపర్ రేట్ ని బట్టి ఉండిద్ది, మనం చెప్పలేము. టైమింగ్స్ అవన్నీ చూసుకుని జాగ్రత్తగా మన అదృష్టం ప్రకారం అది గెయిన్ అవుతుంది. మెడికేషన్ ఫీడింగ్ అనేది కంపల్సరీ
మంచి ప్రాపర్గా ఉంటే దాన్ని బట్టి మనం మంచి రిజల్ట్ తీసుకోవచ్చు. వెయిట్లు కానీ అవి కానీ మేము స్టార్ట్ చేసిన 2-3 బ్యాచ్లు 4 బ్యాచ్ల వరకు సరైన ప్రాఫిట్ లేదు. మార్కెటింగ్ కూడా సరిగ్గా చేయలేక మాకు అంత ప్రాఫిట్ లేదు. ఓకే. ఇది మెయిన్ వచ్చేసి 45 డేస్ 50 డేస్ వరకు ఉంటే మంచి వెయిట్లు వచ్చి కోళ్ళు అనేవి బాగా పెరుగుతాయి. అంటే ఎన్ని కేజీలు అవ్వచ్చు? సుమారు 3.5 50 డేస్ ఉంటే 3.5 కేజీల దాకా వెయిట్లు వస్తాయి. 3.5 అంటే వాతావరణం అన్ని అనుకూలంగా ఉంది. ఓకే. వీటికి ఎక్కువగా ఈ పెంచుకోవడానికి ఎక్కువగా ఏ టైం అయితే బాగుంటది? ఇవి సమ్మర్లో కంటే వింటర్లో బాగా వెదర్ బాగుండేది కాబట్టి కోడి త్వరగా పెరగడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు మీరు చూస్తుంటే రేకులు వేసారు, సమ్మర్ ఇప్పుడు ఆల్రెడీ ఆ హీట్ మొదలైంది, ఇప్పుడు మంచి ఎండాకాలం రాబోతుంది. దీనికి మీరు సర్వే అవడానికి ఏం చేస్తున్నారు అసలు? మేము ఈ సమ్మర్ నుంచి వేడి నుంచి తప్పించుకోవడానికి పైన చల్లగా ఉండడానికి వరిగడ్డి కానీ ఈ మినప తుక్కు కానీ వగైరా వేసుకుని స్ప్రింక్లర్లు పెట్టాం. స్ప్రింక్లర్లు పెట్టారు చల్లదనానికి. అవి ఎప్పుడైతే వరిగడ్డి ఆరిపోతుందో అప్పుడు వేసుకుని కొంచెం రేకది కూల్ అవడానికి చూసుకుంటున్నాం. ఓకే. ఎయిర్ గాలి లేకపోతే నేచురల్ ఎయిర్ లేకపోతే ఫ్యాన్లు ఆర్టిఫిషియల్ గా పెట్టుకుని అవి రన్ చేసుకుంటాం. ఓకే. ఓవరాల్ మనం చూస్తున్నట్టయితే మీరు ఎన్నిసార్లు ఫుడ్ ఇస్తారు, దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫుడ్ లో, అలాగే మనం ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫుడ్ వచ్చేసి ఒక కేజీ అయ్యేంత వరకు స్టార్టర్ అని ఉంటుంది, పిల్లల మేత అని. దాన్ని మేము ఒక కేజీ వచ్చే వరకు ఇస్తాం. ఓకే. దాంట్లో ఏమైనా మెడిసిన్ మెడిసిన్ అంటే ఏమి ఉండదు. వాటికి జ్వరాలు గురకలు అవి రాకుండా ఉండడానికి దాంట్లో వాడడం ఏమి ఉండదు. ఆ కేజీ మేత ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఇస్తారు. ఒక్కొక్కళ్ళు 30 కేజీ అయ్యేంత వరకు ఇస్తారు, ఒక్కొక్కరు కేజీ అయ్యేంత వరకు ఇస్తారు. మేము కేజీ అయ్యేంత వరకు ఇచ్చుకుంటాం. అవి ఇచ్చిన తర్వాత స్టార్టర్ అయిపోయిన తర్వాత పీసీల్లోకి వస్తాం. పీసీల్లోకి వచ్చినప్పుడు ఏంటంటే మేము మొక్కజొన్న ఎప్పుడన్నా నూకలు అలాంటివి కలుపుతూ ఉంటాం. అవి కలిపినప్పుడు వాటిలో కొంచెం బ్యాక్టీరియా ఏమన్నా ఉండి కోడికి సిస్టమ్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మేము మేతలో కొన్ని మందులు ఉంటాయి, జ్వరాలు రాకుండా ముందస్తుగా అవి వాడుతూ ఉంటాం. దాని ద్వారా వాటికి ఈ మొక్కజొన్న ఇవి ఎలాంటివి తిన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే అవి రాకుండా ఆ మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే. మనం ఇప్పుడు చూసినట్టయితే ఒక యువ రైతుగా ఇప్పుడు మనలాంటి చాలా మంది యువకులు కూడా ఏంటంటే వ్యవసాయం వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. చూడొచ్చు మనం సాఫ్ట్వేర్ వైపు చూస్తే వాళ్ళు వచ్చింది చాలా మంది తుడుచుకుపెట్టుకుపోతున్నారు. చాలా మంది సాఫ్ట్వేర్ ప్రజెంట్ తట్టుకోలేక కూడా ఏదో ఒకటి జాతిగోళ్ళ పెంపకం లేకపోతే వ్యవసాయం చేయడం మనం చూస్తున్నాం. ఆల్రెడీ వార్తల్లో ఇట్లా కూడా మనం చూస్తున్నాం. మనమైతే మాత్రం ఇలాంటి వినూత్నమైనటువంటి కొత్త పద్ధతులతో ఎక్కువ ఆదాయం అంటే సాఫ్ట్వేర్ మించినోడే రైతు అని చెప్పనేది మనం త్వరలో నిరూపించాలనేది అయితే మాత్రం మనమైతే ముందుండి కలిసికట్టుగా నువ్వైతే ఈ ఫామ్ ను మాత్రం అంటే కొనసాగించుకుంటారా, అలా నేను కూడా ఇలాగే మన యువ రైతు స్టోరీలు తీయడానికి అయితే మాత్రం మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఇది మనం చూస్తున్నాం కదా, ఈ ఫామ్ గురించి అయితే మాత్రం పూర్తి సమాచారాన్ని అయితే మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నైతే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొకసారి ఇటు వచ్చినప్పుడు మన యువ రైతు ఖచ్చితంగా వీడియో తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతన్నకి.